ప్రతిక్షణం మీ అందరి కోసం అందరి టీవీ. వరంగల్ వేదికగా తెలంగాణ వైద్య రంగానికి సంబంధించిన కీలక రాష్ట్ర మహాసభ జరగనుంది. తెలంగాణ ఆసుపత్రులు మరియు నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 11వ వార్షిక రాష్ట్ర మహాసభ థానాకాన్ 2026కు వరంగల్ ఆతిథ్యమివ్వనుంది. ఆగస్టు 9వ తేదీన వరంగల్ అరేపల్లిలోని వజ్ర గార్డెన్స్లో ఈ రాష్ట్ర మహాసభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వరంగల్ ఐఎంఏ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్వాహకులు డాక్టర్ ముక్కా దిలీప్ కుమార్, అధ్యక్షులు థానా వరంగల్ డాక్టర్ ఎల్ నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ వి నరేష్ కుమార్, కోశాధికారిలు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్య ప్రతినిధులు, వైద్యులు, వైద్య నిపుణులు, ఆసుపత్రి నిర్వాహకులు, ఆరోగ్యరంగ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు ముఖ్య అతిథులుగా పాల్గొననున్నట్లు, అలాగే వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత ఐపీఎస్ ప్రత్యేక అతిథిగా హాజరై వైద్యుల కోసం సైబర్ భద్రత అనే అంశంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలుసు మన వ్యవస్థ ఎలా ఉందో, అందులో జరగాల్సిన మార్పులు, వివిధ సమస్యలు, అంటే ఇందులో కేంద్రీకృతం మన పేషెంట్ సెంట్రిక్గా జరుగుతుంది. అలాగే దానివల్ల మాకు ఈ సర్వీసెస్ ఇస్తున్న మా సెక్టర్లో మాకేం తలెత్తుతున్న ప్రాబ్లమ్స్ ఏ విధంగా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు నేషన్ నుంచి మనకు ఒక సిపి మన ఇది ఉంది, మన హాస్పిటల్ రిజిస్ట్రేషన్ యాక్ట్, సిఈ అండ్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అన్నారు. దాని ముందు ఇదివరకు మనకి ఏపీలో కూడా ఉమ్మడి ఏపీలో ఏపీఎంసీ యాక్ట్ అని ఉండేది. సో అందులో కావాల్సిన సవరణలు విచ్ వర్ నాట్ యాక్సెప్టెడ్ అండ్ ప్రజెంటెడ్, అందులో కావాల్సిన మాడిఫికేషన్స్ అంటే రిప్రజెంటేషన్. మాకు అదృష్టం ఏంటి వాళ్ళు ఒక మినిస్టర్ వస్తున్నారు, ఒక సెంట్రల్ పార్లమెంటేరియన్ మెంబర్ వస్తున్నారు, తర్వాత ఎమ్మెల్యేస్ ప్రవీణ్ గారు చెప్పినట్టుగా ఎమ్మెల్యేస్ వస్తున్నారు, డిస్ట్రిక్ట్ రిప్రజెంటేటివ్స్ ఆర్ ఆల్సో దే. సో ఇందులో కొన్ని మనకు సెంటర్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి, కొన్ని స్టేట్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. స్టేట్కి సంబంధించిన ఇష్యూస్ మేము మన దగ్గర ఉన్న ఇద్దరు మంత్రులే కానివ్వండి, మినిస్టర్సే కానివ్వండి, ఎమ్మెల్యేసే కానివ్వండి, వీళ్ళందరి దృష్టికి తీసుకెళ్ళి వీటిని పరిష్కారం చేసుకుంటే ఏంటి అంటే చిన్న మధ్యతరగతి హాస్పిటల్స్ కింద బాగుంటే చిన్న మొత్తంలో మన ఆర్థిక పరిస్థితి ఉన్న తెలంగాణలో వైద్యం అందుతుంది. అన్నిటి కార్పొరేట్కే వెళ్ళాలి అంటే మనం పేషెంట్ కుప్పకూలే పరిస్థితి. అంటే మన హాస్పిటల్స్కు కావాల్సిన ఫెసిలిటీస్లో మార్పులు కొన్ని చేసుకుంటేనే మేము ఆ రేట్స్లో ప్రైస్ చేయగలం. అదర్వైజ్ మనం కార్పొరేట్కి పోయి చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితులు చూస్తున్నాం. అండ్ మన వరంగల్లోనే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ లాంటివి కూడా వచ్చాయి. సో అన్నిటినీ సమకూర్చుకుంటూ ఈ ప్రవీణ్ గారు అన్నట్టు 5,000 నుంచి 6,000 ప్రైవేట్ హాస్పిటల్స్ త్రూఅవుట్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, అటు భద్రాచలం నుంచి మొదలు పెడితే అటు నారాయణపేట వరకు, ఇటు ఏటూరు నాగరం నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ వరకు. సో ఇట్లా డిఫరెంట్ డిస్ట్రిక్ట్ రిప్రజెంటేటివ్స్ కూడా వస్తారు. సో ఈ సంబంధించిన సమగ్ర చర్చ అనేది జరుగుతోంది. మా తరఫు నుంచి ఈసారి ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్, తర్వాత హెచ్ఆర్డిఏ అసోసియేషన్, వివిధ అసోసియేషన్ ఏవైతే మా డాక్టర్స్ను రిప్రజెంట్ చేస్తున్న అసోసియేషన్స్ ఉన్నాయో వాళ్ళందరం కూడా వస్తున్నాం ఒక తాటి మీద వచ్చి ఒక సూచన. బికాస్ సూచన గవర్నమెంట్ మేము చేసేది ఏంటి అంటే పేదవాడికి మంచి వైద్యం జరగాలి అన్న సూచన. అందులో భాగంగా నా హాస్పిటల్లో నాకు ఇబ్బంది అయ్యి నా హాస్పిటల్ కుప్పకూలే పరిస్థితి కూడా రాకూడదు, నేను అనారోగ్యం పాలు కాకూడదు. సో ఈ సిస్టమ్ను మనం కింద తీసుకొని ముందుకు వెళ్తే సమగ్రంగా ఒక ఆరోగ్య తెలంగాణ, మనం ఆరోగ్య ఉద్యమం చేసినప్పుడు కళలు ఏంటి అంటే ఆరోగ్య తెలంగాణ, బంగారు తెలంగాణ. సో అందులో పార్ట్ వీ షుడ్ అచీవ్ చేయాలంటే కావాల్సిన సూచనలు ఎవరు ఇవ్వగలరు అంటే యాజ్ అన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్ కానీ, స్పెషలిస్ట్ డాక్టర్సే కానీ. ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా 300 మంది ఆర్ మోస్ట్లీ డాక్టర్స్ ఆర్ ప్రాక్టీసింగ్. ఒక్కళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కలిసి లేకుంటే 4 కలిసి పెట్టిన హాస్పిటల్స్ ఇలాంటివి. సో వీటన్నిటిని సమగ్రంగా మనం చర్చించుకుంటేనే ఒక ప్రాపర్ సూచన ఇవ్వచ్చు. సో దీనివల్ల సమగ్రంగా మన తెలంగాణ బాగుండాలి అన్న సంకల్పంతో ఈ ప్రోగ్రామ్ను మేము పెట్టుకున్నామండి. మాకు అందరికీ గర్వకారణం ఏంటంటే మా ప్రవీణ్ భాయ్ ఈస్ టేకింగ్ ఓవర్ యాజ్ ఎ స్టేట్ ప్రెసిడెంట్. దట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ ఫర్ అస్. అండ్ అందులో డాక్టర్ రమేష్ సార్ ఈజ్ ఆల్సో టేకింగ్ ఓవర్ యాజ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఫ్రమ్ అవర్ జోన్.
సో దట్స్ ఆల్సో అనదర్ అచీవ్మెంట్ ఫర్ అస్. సో వరంగల్ అనేది సమగ్రంగా 320 హాస్పిటల్స్ వరంగల్లో ఏకతాటి మీద ఉండి ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో చూసారు, అలాగే ఇక్కడ. సో ఆల్వేస్ వీ ట్రై టు గో యునైటెడ్. సో ఈ పర్టికులర్ దానికి 11 to 1 మధ్యలో ప్రవీణ్ గారు విల్ టేక్ ఓవర్. వి రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు కమ్ క్యారీ దిస్ మెసేజ్ టు పబ్లిక్. దిస్ వీఆర్ ఆల్ డూయింగ్ ఇట్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ హెల్త్ అన్న ఫెసిలిటీ యాజ్ ఎ కన్జ్యూమర్ ప్రోడక్ట్, సర్వీస్ ప్రోడక్ట్ను మనం బెటర్ హెల్త్ తెలంగాణ ప్రజలకు అందించాలి అన్న ఏకైక సంకల్పంతో ఈ ప్రోగ్రాం అనేది చేస్తున్నాడు. వచ్చినందుకు పత్రికేయ మిత్రులకు అందరికీ నా తరఫు నుంచి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ స్టేట్ కాన్ఫరెన్స్లో వరంగల్లో జరగబడే స్టేట్ కాన్ఫరెన్స్లో సబ్జెక్ట్ అనేది ఏం డిస్కస్ చేయదలుచుకోవట్లేదు. ఓన్లీ మెయిన్గా హాస్పిటల్స్ నిజంగా హెల్తీగా ఎలా ఉండాలి, అంటే ఎలా స్టేబుల్ అవ్వాలి, ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ అందరూ ఫేస్ చేస్తున్నారు చాలా చెప్పారు. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మెయిన్లీ ఈ ప్రాబ్లమ్స్ గురించి చర్చించుకుంటూ వెన్ రియల్లీ ఆల్ స్మాల్ అండ్ మిడ్ స్కేల్ హాస్పిటల్స్ ఆర్ స్ట్రెంగ్థెండ్, డెఫినెట్లీ హెల్త్ స్టేటస్ ఆఫ్ ద స్టేట్ ఇంప్రూవ్ అవుద్ది, ఎవరికి ఏమి ఇబ్బంది కలగకుండా. సో దీనికోసము అందరికీ కూడా అవేర్నెస్ కలగజేయడము, మెయిన్గా మీడియా మిత్రులకు కూడా ఈ అవేర్నెస్ రావాలి. వస్తే డెఫినెట్గా మీ ద్వారా వెళ్ళే సందేశాలు అందరికీ చేరుతాయి. సో మీరందరూ కూడా తప్పకుండా రావాలి. అండ్ ఆల్ అవర్ హాస్పిటల్ ఓనర్స్ ఆల్సో ఆర్ రిక్వెస్టెడ్ టు జాయిన్ ద కాన్ఫరెన్స్ సో దట్ యూ విల్ బీ ఎన్లైటెండ్ అబౌట్ ఆల్ ది ప్రాబ్లమ్స్. ప్రతి హాస్పిటల్ వాళ్ళని అడిగితే ఇన్ని ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు, ఎవరిని కదిలిచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్తుంటారు. అందరం కలిసికట్టుగా ప్రాబ్లం డిస్కస్ చేసుకొని సాల్వ్ చేసుకుంటే డెఫినెట్గా ఇట్ ఈస్ గుడ్ ఫర్ ది ఫ్యూచర్. థ్యాంక్ యూ. ఈరోజు స్టేట్ కాన్ఫరెన్స్ కోసం మనం ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా కృతజ్ఞతలు. అలాగే రేపు కూడా మనం జరగబోయే ప్రోగ్రాం సంబంధించి మన ముఖ్య అతిథులు ఎవరెవరు వస్తున్నారో దాని కాన్ఫరెన్స్ సంబంధించిన ఎజెండా ఏముందో అన్నీ మనకు ఆల్రెడీ మన దిలీప్ కుమార్ సార్, వజ్రాజ్ రాకేష్ సార్, ప్రవీణ్ సార్, మన రమేష్ సార్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. రేపు ప్రోగ్రాంను కూడా మీరందరూ సహకరించి విజయవంతం చేయవలసిందిగా సానా వరంగల్ ట్రైలర్గా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మీ మీడియా మిత్రుల సహకారం కూడా ప్రతిసారి ఉండాలని, ఎస్పెషల్లీ కొన్ని విషయాల్లో హాస్పిటల్స్లో డెత్ గిట్లా జరిగినప్పుడు కొంచెం సంయమనం పాటించి హాస్పిటల్ సైడ్ నుంచి కూడా మీడియా ఇది అవుట్ ఆఫ్ ద ఇది కాన్ఫరెన్స్ సబ్జెక్ట్ కాకుంటే హాస్టల్స్ రిలేటెడ్ ఇష్యూ కాబట్టి మీరందరూ మీడియా మిత్రులు అందరూ ఇప్పుడు ఉన్నారు కాబట్టి ఏదైనా డెత్ జరిగినప్పుడు సంయమనం పాటించి, ఎస్పెషల్లీ పేషెంట్ అటెండర్స్కు తెలుస్తుంది, తల్లిదండ్రులు ఎవరైతే పేషెంట్ అడ్మిట్ అయినప్పుడు పేషెంట్ తండ్రులకు మనం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వీడియో కౌన్సిలింగ్ కూడా సంబంధించి ఉంటుంది. వాళ్ళు ఎటువంటి కండిషన్లో తీసుకొచ్చినా కూడా వాళ్ళకి తెలుసు. కాకుండా ఏమవుతుందంటే ఏదో కొందరు కుల సంఘాల నాయకులని, విద్యార్థి సంఘాల నాయకులని, లేకుంటే లోకల్ చిన్న చోటమోటా లీడర్స్, పార్టీ సంబంధించిన నాయకులు, వాళ్ళకి ఎటువంటి రిలేషన్షిప్ ఉండదు దాంట్లో. పేషెంట్ సంబంధించిన వచ్చిన కండిషన్ ఏంటి, పేషెంట్ కిడ్నీ సంబంధించిన సమస్య వచ్చిండా, గుండె సంబంధించిన సమస్య వచ్చిండా, వచ్చినప్పుడు కండిషన్ ఏంది అనేది మనం ఆల్రెడీ మొత్తం పూర్తిగా మనం ఇన్వెస్టిగేషన్స్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వీడియో కౌన్సిలింగ్ చూసి మరి వీడియో కూడా రికార్డ్ చేసుకొని మరి అడ్మిట్ చేస్తున్నాం. దానికి సంబంధించిన కూడా చికిత్స చేస్తున్నాం. కాకుండా ఏమవుతుందంటే కొన్నిసార్లు పేషెంట్ అనేటప్పుడు 100 మంది పేషెంట్స్లో, రిస్కీ పేషెంట్స్లో 90 మంది బయటపడవచ్చు, 10-20 మంది చనిపోయే అవకాశాలు ఉంటాయి. కాకుండా ఏమవుతుందంటే ఎవరైతే వేరే వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చేసి హాస్పిటల్ దగ్గర ధర్నా చేయడము, గొడవ చేయడము, మీడియా దృష్టికి వేరే విధంగా తీసుకొని రావడం, పలానా హాస్పిటల్లో డెత్ జరిగిందని చెప్పేసి అన్నెసరీగా ఇష్యూ చేస్తూ ఉన్నారు. కాబట్టి మీ సైడ్ నుంచి కూడా కొంచెం సంయమనం పాటించి హాస్పిటల్స్ వర్షన్ కూడా అసలు ఏం జరిగింది అక్కడ అనేది దాని మీద కూడా మీరు కొంచెము దృష్టి సారిస్తే బాగుంటుందని చెప్పేసి మా ఉద్దేశం. థ్యాంక్ యూ. Welcome to Anjali Media Group. Watch live TV channels, movies, and shows. Download our app or visit our website today.